లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. 2029లో ఏపీ సీఎం ఎవరు? చంద్రబాబు, జగన్. రాజకీయ క్రీడలో న్యాయస్థానాలు ఒక కీలక అంగం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడూ న్యాయ పోరాటాలు, కేసుల చుట్టూ తిరుగుతూనే ఉంటాయి. రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వర్సెస్ ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మధ్య న్యాయ పోరాటం మళ్లీ తెరపైకి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో చంద్రబాబు నాయుడుపై నమోదైన అనేక కేసుల్లో కొన్నింటిని ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేయడం లేదా ఉపసంహరించుకోవడంపై ఇప్పుడు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ ఈ నిర్ణయాలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారనే వార్త సంచలనం సృష్టిస్తుంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రాగానే పాత కేసులపై సమీక్ష మొదలైంది. గత ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతలపై నమోదైన కేసులను రాజకీయ కక్ష సాధింపు చర్యలుగా పేర్కొంటూ కొన్ని ముఖ్యమైన కేసుల ఉపసంహరణకు చర్యలు చేపట్టారు. దీనిపై వైకాపా శ్రేణులు తీవ్రంగా మండిపడుతున్నాయి. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారంటూ దాఖలైన కేసులు, స్కిల్ డెవలప్మెంట్ కేసు వంటి కీలక అంశాలు రాజకీయ చర్చకు దారితీస్తున్నాయి. ఈ కేసుల్లో ప్రభుత్వ పక్షాన సాక్ష్యాలను విచారణ నిలిపివేయడం లేదా వెనక్కి తీసుకోవడం ద్వారా చంద్రబాబు నాయుడు బిగ్ షాక్ నుండి ఊరట లభించినట్లే విశ్లేషకులు చెబుతున్నారు. ఈ పరిణామం నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించడం అనేది ఒక రాజకీయ వ్యూహంలో భాగమని పలువురు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఉపసంహరణ ప్రక్రియ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని, చట్టబద్ధమైన విచారణను అడ్డుకోవడమేనని ఆయన ప్రధానంగా వాదించే అంశం ఉంది. కేసులను నిలిపివేయడం కేవలం రాజకీయ కారణాల వల్లనే జరుగుతుందని, ఇది న్యాయ వ్యవస్థపై, పారదర్శక పాలనపై విశ్వాసాన్ని దెబ్బతీస్తుందని జగన్ వర్గం న్యాయస్థానంలో బలంగా వాదించవచ్చు. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తిపై ఉన్న కేసులను ఇలా రాత్రికి రాత్రే ఉపసంహరించుకోవడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్నకు దేశం అత్యున్నత న్యాయస్థానం ముందు ఉంచడానికి జగన్ ప్రయత్నిస్తున్నారు. దీని ద్వారా రాష్ట్ర రాజకీయాల్లో న్యాయ పోరాటాన్ని జాతీయ స్థాయిలో దృష్టికి తీసుకురావడం ఆయన లక్ష్యంగా కనిపిస్తుంది. అయితే సుప్రీంకోర్టు ఈ వ్యవహారంలో ఎట్లాంటి వైఖరి తీసుకుంటుందనేది ప్రస్తుత ఆసక్తికరంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో మాలాఫ్రైడ్ ఇంటెంట్, దురుద్దేశం ఉందో లేదో న్యాయస్థానం పరిశీలించవచ్చు. ఒకవేళ సుప్రీంకోర్టు జగన్ అప్పీల్ను పరిగణలోకి తీసుకుని ఉపసంహరించుకున్న కేసులు విచారణను తిరిగి ప్రారంభించాలని ఆదేశిస్తే అది చంద్రబాబు నాయుడుకు, ప్రస్తుత ప్రభుత్వానికి భారీ ఎదురుదెబ్బ అవుతుంది. మరోవైపు న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాల్లో జోక్యం చేసుకోకపోతే వైకాపాకు పెద్ద నిరాశే ఎదురవుతుంది. ఈ న్యాయ పోరాటం కేవలం రెండు పార్టీల మధ్య అధికారం కోసం జరిగే పోరాటం మాత్రమే కాదు. రాజకీయ కక్ష సాధింపు ఆరోపణలు, న్యాయ విచారణ పవిత్రత వంటి కీలక అంశాలపై భారతీయ న్యాయస్థాన వ్యవస్థ ఎట్లాంటి తీర్పునిస్తుందని దేశం మొత్తం ఉత్కంఠగా చూస్తుంది. జగన్ సుప్రీంకోర్టులో వేయబోయే పిటిషన్ ఆంధ్రప్రదేశ్ రాజకీయ భవిష్యత్తును కొంతవరకు ప్రభావితం చేయొచ్చనడంలో సందేహం లేదు.